హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే సొరకాయ పొట్టుతో కర్రీ చేయబోతున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? అవునండి, సొరకాయ పొట్టుతో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడైతే మా అమ్మ మాకు రెగ్యులర్గా చేసి పెడుతూ ఉండేది. మీ ఇంట్లో కూడా ఎవరైనా సొరకాయ కర్రీ తినకపోతే ఈ విధంగా పొట్టుతో అయితే కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒక లేత సొరకాయ పొట్టుకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి సొరకాయ పొట్టు కూడా వేసి క్యాప్ పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు కారం కూడా పట్టిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. ఇది ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే తినే వాళ్ళకైతే ఒక్కరికి సరిపోతుంది. చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకైతే ఇద్దరికి సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, ఫాలో మీ.